సో ఇవన్నీ కూడా నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయనికి, నోట్లో మట్టి కొట్టనికి. ఇప్పుడు నిన్న రేణుకా చౌదరి గారి దగ్గరికి వీళ్ళందరూ పోయినారు. ఎవరు? రిటైర్డ్ ఉద్యోగులందరూ. ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా మనం? ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా అన్న? రిటైర్ అయినటువంటి ఇన్నేళ్లకు కూడా ఇంకా పెన్షన్ రాకుండా ఉండడం ఎక్కడన్నా చూసినామా? చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఇమీడియట్గా ఇస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బట్టి విక్రమార్క లెక్కల మంత్రిగా ఫెయిల్ అయిండు. లెక్కలు రానటువంటి ఆ మంత్రి, లెక్కల మంత్రి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు పెన్షన్లు ఇస్తలేడు. ఎవరికి చెప్పాలి అర్థం కాక వీళ్ళందరూ బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో రేణుకా చౌదరిని కలవనికి పోయినారు. ఇవన్నీ డైవర్షన్ అంటున్నా నేను. కాదా? డైవర్షన్ కాదా? రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. పైకి మాత్రమే చెప్తున్నాడు, నేను 10 సంవత్సరాలు వస్తా, గెలుస్తా, మళ్ళీ నేనే. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఈ పేపర్లలో ఉండవు. ఉంటాయా పేపర్లలో? ఉంటాయా అండి పేపర్లలో ఈ వార్తలు? ఉండవు. తెలంగాణ ప్రజలలో నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ గురించి మనం కాసేపు పక్కన పెడితే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగుల తరపున, నిరుద్యోగుల తరపున క్షమించండి, తప్పైపోయింది, ఆయన ఎవరో చైర్మన్ వాళ్ళనో లేకపోతే ఇంకోరో వాళ్ళనో మీ పేపర్ లీకేజ్ అయింది, కానీ నెక్స్ట్ టైం ఆ తప్పు మేము చేయమని కేటీఆర్ నిరుద్యోగుల దగ్గరికి పోయి వాళ్ళని కలిసిండా? ప్రతిపక్ష పశ్చాత్తాపానికి మించినటువంటి ఏదీ లేదు. తప్పు ఒప్పుకుంటే నిరుద్యోగులు ఉండరా బీఆర్ఎస్ పార్టీకి? ఇదే కేటీఆర్, హరీష్ రావో ఏ ఉద్యమకారులనైతే మోసం చేసి నోట్ల మట్టి కొట్టినరో, 1200 మందికి ఇదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిందో, ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు, మిస్టర్ సునీల్ కనుగోలు కలిసి మెన్షన్ చేసిర్రో, ఇప్పుడు పంచనికి భూములే లేవంటున్నాడు. రాధాకృష్ణకు మాత్రం ఎకరాలు ఇస్తుండు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టిండు. మరి బీఆర్ఎస్ పార్టీ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అయిపోయింది అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మీ ఉద్యమకారులు మా తప్పు మేము తెలుసుకున్నాం, ఉద్యమకారులతో ఇప్పుడు కలిసి కొట్లాడతాం, మీ అస్తిత్వం కోసం మాట్లాడతాం, మీకు మేము అండగా ఉంటామని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్పిండా? ప్రతిపక్ష హోదాలో వాళ్ళని పోయి కలుపుకపోవాలనా? లేదు. అంటే దీన్ని బలంగా ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీ ఫెయిల్ అవుతుంది. కేటీఆర్ ఒకరోజు ప్రశ్నిస్తాడు, ఇంకో రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు, మూడో రోజు ప్రశ్నిస్తాడు, నాలుగో రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. పబ్లిక్కి క్లారిటీ లేదు. కొద్దిగా అబ్బా కేటీఆర్ ఏంటి ఇంత జోరుగా గ్రౌండ్లో తిరుగుతుండ అనుకునే లోపల కథం, ఇంకో 2 రోజులు ఎక్కడ మా కేటీఆర్ కనబడాడు. కేసీఆర్ బయటికి వస్తేనే కార్యకర్తలకు జోష్ వస్తుంది. కేసీఆర్ బయటికి రాడు, అసెంబ్లీకి వస్తాడని చెప్పి ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేసి ప్రజలలో బాగా పంపిస్తుంది. ఆయన రాకపోయేసరికి ప్రజలు పొట్టు తిడుతారు మళ్ళీ కేసీఆర్ని. అసెంబ్లీకి రాలే, సోషల్ మీడియా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసేయడం. ఓకే.